अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। अशहदु अन ला इलाहा इल्लल्लाह वहदहु ला शरीका लहु व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु। अम्मा बाद, अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा इन्ना नसल्ली अला सय्यिदिना शफीना नबीना हबीबिना सय्यिदिना मौलाना मुहम्मदिन व आलि मुहम्मदिन बारिक वसल्लिम। మహాజనులారా, సద్భక్తులారా, విశ్వశాంతి ప్రేమికులారా, మన భారతదేశము ధర్మభూమి, పుణ్యభూమి, స్వర్ణభూమి, పవిత్ర భూమి, ఆధ్యాత్మిక భారతదేశంలో కొన్ని వేల లక్షల సంవత్సరాలు మన భారతదేశం వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, గీతోపదేశాలు, అదేవిధంగా బైబిలు, ఖురాన్ కరీం మాధ్యమంగా మానవ సృష్టిని ఏకపరచుటకు అనేక ధర్మస్థులు, మతస్థులు, ధార్మికులు మానవ కళ్యాణం కొరకు దాదాపుగా చాలా సంవత్సరాల తరబడి అనేక ప్రయత్నాలు శాంతి వరకు, విశ్రాంతి వరకు చేస్తున్నారు. కానీ ధర్మ పరిజ్ఞానం లేని కారణంగా, ధర్మ విషయాలు తెలియనందువల్ల సృష్టికి పరమాత్మ ఒక్కడే అని పలుకుతూ కూడా మానవుల్లో ఈ కలహాలకు కారణభూతులవుతున్నారు. మత కలహాలకు, దుష్టత్వాలకు, దుర్మార్గాలకు, అక్రమాలకు, భాషా భేదాలతో, వర్ణ భేదాలతో, కుల భేదాలతో, మత భేదాలతో భయంకర వాతావరణం సృష్టిస్తున్నారు. ఇది కేవలం ఒక భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా రాజకీయంగా మనకందరికీ తెలిసిన విషయమే. కానీ ధార్మికంగా ధర్మం పేరుతో, దైవం పేరుతో అనేక దుష్టమైనటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. కానీ ఏ ధర్మంలో కూడా ఎక్కడ కూడా దుష్టత్వాలు చేయమని కానీ, దుర్మార్గాలు చేయమని కానీ, అక్రమాలు చేయమని ఎక్కడ ఏ అవతారుడు బోధించలేదు. శ్రీరామచంద్రుడు చెప్పలేదు, కృష్ణ భగవానుడు చెప్పలేదు, శివుడు చెప్పలేదు, బ్రహ్మ చెప్పలేదు, విష్ణువు చెప్పలేదు, యేసు ప్రభు చెప్పలేదు, మోషే చెప్పలేదు, అబ్రహాం చెప్పలేదు, హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా చెప్పలేదు. కానీ వీళ్ళు ధర్మ విషయాలు తెలియనందువల్ల దాని ఫలితంగా కలహాలకు కారణమవుతున్నారు. ఈరోజు మీకు వేద పురాణ, శాస్త్ర, ఉపనిషత్తులు, గీతోపదేశాలు, బైబిల్, ఖురాన్ మాధ్యమంగా మానవ లోకాన్ని ఏర్పరచడం కొరకు, లోక కళ్యాణం కొరకు, విశ్వశాంతి కొరకు, వసుధై కుటుంబం కొరకు పంచశాంతి మార్గం వంటి ధర్మ గ్రంథాల మౌలిక సూత్రాలతో మీ ముందు తెలియపరచడానికి ఎంతో ఆనందపడుతున్నాను. ఆ పరమాత్మని అనుగ్రహమని భావిస్తున్నాను. మీ సేవ చేసే భాగ్యం కల్పించినందుకు ఆ పరమాత్మని వేదుల స్తోత్రపాఠం చేస్తూ, సృష్టికి పరమాత్మ అక్కడేరా, ఏకో జగదీశ్వర, ఏకో జగద్గురు. ఏ విధంగా సృష్టికి ఈశ్వరుడు అక్కడైనాడో అదేవిధంగా గురువు కూడా ఒకడు కావాలి. ఆనాడే లోక కళ్యాణం తప్ప మరి విధంగా లోక కళ్యాణం కాదు. సర్వ అవతార సత్య, సర్వ ధర్మగ్ర సత్య, సర్వ ధార్మికులందరూ కూడా అవతారాలు సత్యమని, ధర్మ గ్రంథాలని సత్యమని విశ్వసించినాడే లోక కళ్యాణం అవుతుంది. అదేవిధంగా సమత, మానవులంతా ఒక్కటేరా, మానవ జాతి అంతా ఒక్కటేరా అనే భావన, ఈక్వాలిటీ ఆల్ వన్ బీయింగ్స్ అనే భావనతో వెలిగినాడే లోక కళ్యాణం అవుతుంది. అదేవిధంగా సమ్మేళన ప్రార్థన, సమైక్య ప్రార్థన, మానసిక పూజ, ఆత్మ పూజ, అందరూ భక్త గణం అంతా కూడా, అందరూ ధార్మికులందరూ కలిసి చేసిన నాడే ఆనాడే లోక కళ్యాణం అవుతుంది తప్ప మరే విధంగా లోక కళ్యాణం కాదు, వసుధై కుటుంబం కాదు. ఏ ధార్మిక ప్రతివాడు కూడా తన ధర్మాలు, ఒక ముస్లిం తన ధర్మాన్ని చెప్పుకుంటూ వెళుతూ, ఒక క్రైస్తవుడు తన ధర్మాన్ని చెప్పుకుంటూ వెళుతూ, ఒక హైందవుడు తన ధర్మాన్ని చెప్పుకుంటూ వెళుతూ, ఎవరికి వాడు యునాతిగా ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో లోక కళ్యాణం అసంభవమైన విషయం. మరి దీనికి పరిష్కార మార్గం ఏమిటి? పరిష్కార మార్గం ధర్మ గ్రంథాలయం ఉన్నది. ముందుగా మనం భారతీయులు కనుక, మన భారతదేశం పవిత్ర దేశం కనుక, మన భారతదేశంలో మన ధర్మ గ్రంథాలు ఏమిటి? సృష్టికి పరమాత్మ అక్కడే చెప్పబడిందా లేదా అది ముందు మనం చూద్దాం. తర్వాత బైబిల్ గురించి విందాం, ఆ తర్వాత ఖురాన్ కరీం మధ్యంగా చూస్తాం. ధర్మ గ్రంథాలతో ఆధారంగానే లోక కళ్యాణం అవుతుంది. మానవ బుద్ధులు ఆలోచనతో కాకుండా యావ సృష్టి, మానవ సృష్టిని ఏకపరిచేది కేవలంగా ధర్మ గ్రంథాల ఆధారంగానే. అది పరమాత్మ వాడి ద్వారానే, మానవ బుద్ధుల ఆలోచనతో కాదు. అందుకని ఈ రోజు మీకు ఏకో జగదీశ్వర, సృష్టికి పరమాత్మ అక్కడేరా అనే విషయాన్ని మన ధర్మ గ్రంథాల ఆధారంగా ఏకైవో నది
ద్వితీయో యదస్తేన బ్రహ్మా న విష్ణు న సూర్యో నగ్ని చంద్రతారకః ఏకేవో ద్వితీయో అసలు ఒక్కడేరా రెండు కాదు ఎప్పటి నుండి బ్రహ్మ లేడు విష్ణు లేడు సూర్యుడు లేడు చంద్రుడికి పీరు కాదు బ్రహ్మాండ పర్యంతము పుట్టనే లేదు పుట్టించనంత పొరను కూడా అతడు ఒక్కడే అంటున్నాడు అతడు ఒక్కడే ఇదే విషయాన్ని మనం ప్రార్థనా గీతాల్లో కూడా స్పష్టంగా చెప్తున్నాం బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తత్వపస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమల భజతం సర్వాది సాక్షిభూతం భవాతీతం త్రిగుణరహితం సద్గురుతం నమామి సద్గురుతం నమామి ఏకం నిత్యం అంటున్నాడు రా ఒక్కడే రా శాశ్వతవాడు పరమాత్మ ఒక్కడే ఇంత స్పష్టంగా చెప్తున్నది అంతేకాక ఆయన ఆ పరంధాముడు ఒక్కడే కాదు మృత్పిండమేకో బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషధారీ గోక్షీరమేకం బహుధేను జాతం ఏకః పరమాత్మా బహుదేహవర్తి కుండలు రకరకాల కుండలు తయారవుతున్నాయి కానీ మట్టి ఒకటి రకరకాల ఆభరణాలు తయారవుతాయి కానీ బంగారం ఒకటే కదరా అనేక రంగురంగుల ఆవులున్నాయి ఎర్రటి ఆవులున్నాయి నల్లటి ఆవులున్నాయి తెల్లటి ఆవులున్నాయి పచ్చలు కానీ పాలు మాత్రం ఒకటే కదరా అదేవిధంగా అందరి హృదయాలు ఉన్న ఆ పరమాత్మ పరంధామ దేవదేవుడు ఒక్కడేరా తెలియక అజ్ఞానంతో నా దేవుడు నా మతము నా ధర్మం అంటూ అజ్ఞానపూరితులై మూర్ఖులై మానవుల్లో మనం కలహాలు పెడుతున్నారా ఎంత దుర్మార్గుడి ఆ పరమాత్మ ఒక్కడేని మన వేద పురాణ శాస్త్రం ఏ విధంగా చెప్తున్నావు ఆయన ఎలా ఉంటాడు ఏ విధంగా ఉంటాడు అనే విషయాన్ని వివరిస్తున్నాడు ఓం నిరాకారాయ నమః ఓం యతిస్వరూపాయ నమః ఓం దేవదేవాయ నమః ఓం ఆదిదేవాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం విధిరూపాయ నమః ఓం వేద విద్యాయ నమః ఓం నిరాకారాయ నమః ఓం యతిస్వరూపాయ నమః అది నిరాకారం జ్యోతిరా అంటున్నాడు ఎంత స్పష్టంగా చెప్పాడండి అది ఒక్కటే నిరాకారము జ్యోతి అంతేకాదమ్మా శివగీతలో స్పష్టంగా ఇచ్చాడు శ్రీరామచంద్రుడు ధర్మ గ్రంథమో శివగీత ఓంకార పరమాత్మని రామాయణమో చరిత్ర హిస్టరీ ఇతిహాసం మహాభారతము చరిత్ర ఓంకారవాణి పరమాత్మవాణి భగవద్గీత కృష్ణుడు ధర్మగ్రంథం శివగీతలో స్పష్టంగా ఇచ్చాడు ఆ పరంధామ పరమాత్మ పరంజ్యోతి ఆయన గుణాలు ఏమిటి లక్షణాలు ఏమిటి నా మాతా న పితా న తస్య న భ్రాతా న చ మాతులాః న పుత్రోపి కలత్రంచన చ పుత్రికాః నా మాతా అని తల్లి లేదు నా పితా తండ్రి లేడు నా తస్య నా భ్రాత అక్క లేరు అన్నం లేరు కొడుకులు లేరు కోడలు లేరు మనవడు లేరు మనవడు లేరు వీట అది సంతసుడే సదాశివ అన్నాడు శివ అనగా వెలుగు జ్యోతి ఆనందము బ్రహ్మ సుఖము శాంతి దాని పేరు శివ సదాశివ అంటే ఎల్లప్పుడూ వెలిగే వెలుగు వెలుగు తెలుగులో వెలుగు అన్నాం సంస్కృతంలో జ్యోతి అన్నాం ఇంగ్లీష్లో లైట్ అరబీలో నూర్ అన్నా వెలుగు అన్నా జ్యోతి అన్నా లైట్ అన్నా ఒక్కటేరా దాన్ని సదాశివ ఎల్లప్పుడూ వెలిగేది అరబీ భాష సదాశివను నూరున్ అలా నూర్ అనాథకం జ్యోతిస్వరూపము అన్నాడు చూసామ్మా దానికి తల్లి భార్య లేవురు అన్నాడు ఆ పరంధామ పరంజ్యోతిని కొలవంటున్నాడు ఆ వెలుగులో కాదు ఆయనే కొలవాలట కానీ మనం అలా నడుస్తున్నామా ఆర్ ఫాలోయింగ్ లైక్ దాట్ నో అలా చేయట్లేదు దానికి విరుద్ధంగా మన ఇష్టమైన ప్రయాణం చేస్తున్నాం చూసావా నా ఒక పాయింట్ ప్రపంచవ్యాప్తంగా ధర్మం సృష్టి పరమాత్మ అక్కడే ఎంచుకోడుతున్నా అనుకున్నామే అది బైబిల్లో కూడా 2009 సంవత్సరాల క్రీస్తు శకం బైబిల్లో కూడా అందులో కూడా దేవుడు ఒకటే చెప్పబడింది దేవుడు ఒక్క దేవుడే ఆయన వెలుగై ఉన్నాడు లైట్ వెలుగు జ్యోతి నూరు ఒక్కటే కదమ్మా ఒక్కటే కదరా ఆయన ఒక్కడే అంటాడు రెండు కాదు మన దేవుడు అద్వితీయుడు రెండు కాదు ఒకటే అని చెప్పబడింది స్పష్టంగా ఇచ్చాడు
ద లాస్ట్ రిలీజియన్, ద లాస్ట్ చివరి ధర్మము, అంతిమ ధర్మము 1430 సంవత్సరాల హిజ్రీ శకమైనటువంటి ఇస్లాం ధర్మం. ఇక్కడ కూడా ఇది ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల జనాభా, ఇది కూడా ఇందుకే మనది ఇస్లాం అన్నాడు. ముందు ఇస్లాం ధర్మానికి పేరు పెట్టబడింది. ఇది మొహమ్మద్ ధర్మం కాదు, మొహమ్మద్ మతం కాదు, ఇది అన్నాడు మొహమ్మద్ ఏం కాదు, ఇది దిస్ ఇస్ ఇస్లాం. ఇస్లాం అరబీ భాషా పదం. అందుకే ఖురాన్ అన్నాడు ఇన్న దీన ఇందల్లా ఇస్లాం అన్నాడు. ఈ ధర్మం పేరు ఇస్లాం అన్నాడు. ఇస్లాం అనగా అరబీ భాష. దాని మన సంస్కృత భాషలో ప్రథమ కార్యం, తర్వాత వివాహం, తర్వాత పుణ్యకార్యం, తర్వాత చివరిని ఏం చెబుతారు, వాటి లాస్ట్ వర్డ్ మన బ్రహ్మణుడు ఏం చెబుతారు, ఓం శాంతి 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 అంటాడు. శాంతి అన్నా, ఇస్లాం అన్నా, పీస్ అన్నా, అమన్ అన్నా, షాలేం అన్నా ఒక్కటే. ఇది భాషా పేరు. పానీ, నీళ్లు, తన్ని, వాటర్, జోల్మోయ్. ఇస్లాం అంటే సాగిపోదండి, నీరు అంటే తెలుగు వాడదండి, వాటర్ అంటే ఇంగ్లీష్ వాడదండి, తన్ని అంటే మద్రాసు వెళ్ళిన బుద్ధి లేదండి అనాలా. ఇది భాషా భేదం రా, వస్తు ఒకటే. చూసాను ఆ పరమాత్మ పరంధామ దేవుడు ఒక్కడే. ఇస్లాం అంటే శాంతి ధర్మం. నేను చెప్పడం లేదు, గాంధీ మహాత్ముడు అంటున్నాడు, గాంధీ గారు అంటున్నాడు ఇస్లాంకు శాంతి అని రాశాడు. డాక్టర్ వేణు రాశాడు ఇస్లాంకు శాంతి అని రాశాడు. అబ్దుల్ కలాం ఆజాద్ రాశాడు ఇస్లాంకు శాంతి. సో వాట్ ఇస్లాం సేస్? ఇస్లాం శాంతి ఏముంటుంది? సృష్టి పరమాత్మ ఒక్కడే. నాకు కోటాను కోట్ల మంది ఉన్నారండి, ఇక్కడ కూడా ఒక్కడే ఎంచుకోబడింది, ఒక్కడే. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد قل कहलो गलत से स्टार्टिंग చేయమంటున్నాడు. ఎవరి? అల్లాహ్ అహద్, అహద్ ఏకత్వరా ఏకమేరా. చూసాను సమద్ బేనియత్ లా యలిద్, ఆయన వచ్చేద కనబడలేదు, ఆయన ఒక కనలేదు. అల్లాహ్ శబ్దాన్ని కనలేదట. కనడానికి ఎవరు కావాలండి? తల్లి తండ్రి కావాలి. సో అల్లాహ్ తల్లి లేదు తండ్రి లేదురా, లామిలి బలం యూలద్, ఆయన ఒకటి కనలేదురా, కనడానికి ఎవరు కావాలమ్మా? భార్య కావాలి. అనగా అల్లాహ్ భార్య పిల్లల సంబంధాలు లేవురా. చూసానన్న లామిలి బలం యూలద్ బలం కుల్లు కుఫనాయ్. ఆ నామంతో ఎవరు కూడా సమానం కాదంటున్నాడు. చూసామ్మా ఇంత సృష్టించడు. ఆ నామంతో అల్లాహ్ నామంతో ఎవరు కూడా సమానం కాదు. వై వాట్ ఇస్ ద రీజన్? సో అల్లాహ్ అంటున్నారు కదా వీళ్ళంతా ముస్లింస్ అంతా అల్లాహ్ అనే ఇప్పుడు క్యాక్ వేస్తున్నారు కదమ్మా. ఏదన్నా మరి ఈ అల్లాహ్ అక్బర్ ఏమిటి వీళ్ళు అంటున్నది? అక్బర్ అంటే అక్బర్ చెప్పబడ్డా కాదురా. అక్బర్ అంటే అంతకన్నా గొప్ప నామం లేదు. ద హైయెస్ట్ రేంజ్, అంతకన్నా గొప్పవాడు లేదు అంటున్నాడు. దట్ ఇస్ అల్లాహు అక్బర్ అంటుంది. అల్లాహ్ అనగా అల్లాహు నూరు సమావాతి వల్ అర్ద్. అల్లాహ్ అంటే బెల్లం కాదు, అల్లాహ్ అంటే వాయు పదార్థం కాదు, ద్రవ పదార్థం కాదు, ద్రవ పదార్థం కాదమ్మా. అల్లాహ్ అనేది వ్యక్తి కాదురా. దట్ ఇస్ ద పవర్, దట్ ఇస్ అల్లాహ్ వెలుగు జ్యోతి. అల్లాహు నూరు సమావాతి వల్ అర్ద్. సమ అంటే ఆకాశము, అర్ద్ అంటే భూమి. ఈ భూమి ఆకాశాలు పూర్తిగా నిండి ఉన్నటువంటి నూరు, వెలుగు, జ్యోతి, లైట్, దాని పేరే అల్లాహ్ అన్నాడు. ఇక తగాద ఎక్కడుందమ్మా? లైట్, వెలుగు, జ్యోతి. లైట్ అంటే హిందువుల మతం, ఇంగ్లీష్ మతం అండి. జ్యోతి అంటే హిందువుల మతం అండి. నూరు అంటే సాయి మతం అంటే నాకు బుద్ధి లేదండి రా. అది భాషా భేదంలో లైట్ అన్నా వెలుగు అన్నా జ్యోతి ఒకటే రా. ఇది తెలియక మానవుడు చూడు ఎంత దూరం అయిపోయాడు. అందుకని బాబా అన్నాడు రా, షిరిడి బాబా చూడు ఎంత సబ్కా మాలిక్ అల్లాహ్ అన్నాడు. అల్లాహ్ అంటే వెలుగు, జ్యోతి. నువ్వు అజ్ఞానంతో మానవుడు ఎక్కడ మతం, ఏది మతం, మూర్ఖులై చరిస్తున్నాగా. సో వాట్ అల్లాహ్ వాంట్స్? ఆ పరిజ్యోతి పరమాత్మ ఏం కోరుకు? నేను తప్ప మరొకటి పూజితుడు కాదన్నాడు. ఐఎమ్ ద ఓన్లీ ఓమ్నిపోటెంట్ అండ్ ద మోస్ట్ బెస్ట్ అండ్ మోస్ట్ బెనిఫిషియంట్. నేనే సమస్తానికి ఆధారం, కరుణామయుడు, వరప్రదాయుడు, సమస్త నేనే అన్నాడు. ఆయనే పూజించబడ్డాడు, వరప్రది కాదు. మరి ఆ పరమాత్మ పరంధాముని మనం అలా కొలుస్తున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు గుడ్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలో మనమే దాన్ని ఖచ్చితంగా ఆచరణ చేస్తుంది. ఈ శాంతి ధర్మం ఇస్లాం ఉంటుందని వీళ్ళు ఫాలో చేస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా మన వేద మనశాస్త్ర ఉపనిషత్తులు ఏదైతే చెప్పబడిందో దాని ప్రకారం ఖచ్చితంగా అమలు చేస్తున్నది. ఇస్లాం ధర్మ నామంతో ఖురాన్ వాక్యంగా ఆచరణ చేస్తున్నది ఈ ముస్లిం అనగా శరణాగతి, సంపూర్ణం. తన ఇష్టం కాదు, ఇక్కడ పరమాత్మ ఓంకారం, వాడి పరమాత్మ అల్లాహ్ యొక్క ఇష్ట ప్రకారంగా నడిచిన సంఘం పేరే ముస్లిం అన్నాడు. అలా కాకుండా నా ఇష్ట ప్రకారం నడిచే కాదు. Who is Muslim? The man who can follow the rules and regulations of Allah through Quran Kareem, as per Hazrat Muhammad sallallahu alaihi wasallam, he will be called Muslim. Allah యొక్క ఆజ్ఞ, ఖురాన్ వాక్యంగా హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరణ ఏ మానవుడు చేస్తాడో వాడి పేరే ముస్లిం కాదు. ధర్మ ప్రజ్ఞ లేని కారణంగా మానవుడు అజ్ఞాని, దుష్టత్వాలు, దుర్మార్గాలు చేస్తున్నాడు. ఎంత మహాపాపం! ఏ ధర్మంలో లేదు.
సృష్టికి పరమేశ్వర పరంధాముడు ఏ విధంగా అయితే ఒక్కడే ఉన్నాడో అలాగే గురువు కూడా ఒక్కడేనమ్మా. గురువు కూడా ఒక్కడేరా. సృష్టి గురువు కూడా పరంధాముడు, ఆయన గురువు కూడా ఒక్కడే. ఏకో జగదీశ్వర ఏ విధంగా అయితే సృష్టికి పరమాత్మ ఒక్కడున్నాడో అదే విధంగా ఏకో జగద్గురు ఆనాడే లోక కళ్యాణం అవుతుంది. పరమాత్మ ఒక్కడే మనం అందరూ ఖచ్చితంగా ధర్మ గ్రంథాల ఆధారాలతో విశ్వసించగలుగుతాం. కానీ ఆయన గురువు ఒక్కడు అని ఏనాడైతే మనం తెలుసుకుంటామో, జగత్తు గురువు ఎక్కడైతే ఏ విధంగా అయితే సృష్టికి ప్రపంచంలో రాత్రికాల నక్షత్రాలన్నీ కనిపిస్తున్నాయి, అన్ని వెలుగులే. చివరిగా వచ్చేది సూర్యుడు వస్తున్నాడు. సూర్యుడు కారణంగా నక్షత్రాల యొక్క వెలుగులు నివృత్తమైపోతాయి. సూర్యుడు వెలుగు కారణంగా యావ సృష్టి అంతా జీవాన్ని పొందుతుంది. తదనంతరమే విద్యాలయాలు ఎన్ని విద్యాలయాలు ఉన్నాయో వాటికుంటా చివరికి వచ్చే యూనివర్సిటీ విశ్వబోధకుడు ఆయన వచ్చినప్పుడే వీటన్నిటికీ రక్షణ మిగిలింది. అదేవిధంగా నదులన్నిటికీ పరిపూర్ణము సముద్రుని బయలుదేరిన నదులు, సముద్రుని బయలుదేరింది నీరు అవిరూపంగా మారి వేగం పోదాచి వర్షంలో వస్తే నదులుగా కాలువలుగా నదులుగా మారి సముద్రాన్ని చేస్తుంది. సముద్రం వచ్చినప్పుడు దాని యొక్క అంతి వరకు కనిపించింది. అదే విశ్వబోధకుడు జగద్గురు వచ్చినాడులో కళ్యాణం అన్ని ధర్మ గ్రంథాల పరిపూర్ణ రూపాన్ని తీసుకొచ్చేవాడు. మన చేత ఏకసారిగా నిర్మించేవాడు, అన్ని ధర్మ గ్రంథాలుగా తాను కలిగేవాడు. ఆ జగద్గురు మనం ఎలాగైతే తెలుసుకుంటామో ఖచ్చితంగా లోకల్యం అయి తీరుతుంది. ఇదే మన వేద ప్రాణశాస్త్ర ప్రేక్షితం. అది ముందుగా మన ధర్మ గ్రంథాలు ఆ జగత్ గురించి ఏం చెప్పబడింది, అసలు అవతార పురుషుని విశ్వసించాలా వద్దా యోగకర్త. ఎందుకంటే భగవద్గీత స్పష్టంగా ఇచ్చాడు, ఎప్పుడైతే దుష్టత్వాలు దుర్మార్గాలు పెరుగుతాయో అప్పుడు ఖచ్చితంగా తన అవతార పురుషులు లోకానికి పంపిస్తారన్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజాప్యహం. భగవద్గీత అధ్యాయం 4 శ్లోకం 7 ఎందుకు చూడండి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడైతే ధర్మం భ్రష్టం చెందుతుందో, ధర్మంలో దుష్టత్వాలు దుర్మార్గాలు అక్రమాలు పెరుగుతాయో తన ఆత్మపురుషులు పంపిస్తాడ. ఆయన వచ్చి వాళ్ళు ఏం చేస్తారు నాన్న, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం, మంచి వాళ్ళని కాపాడతారు, దుష్టులు వినాశం సంపూర్తిగా తీసివేస్తారు, దుష్టత్వాలు పూర్తిగా నశింప చేస్తారు. అది ప్రతి యుగయుగంలో ధర్మస్థాపన చేస్తాడు అని పరమాత్మ చెప్తాడు. ఓ విరాకాయ నమః, ఓం యది స్వరూపాయ నమః, ఓం దేవదేవ అంటున్నానే ఆ పరంజ్యోతి పరమాత్మ లోకానికి పంపిస్తానన్నాడు. ఆయన పంపించిన పరమాత్మ హైందవ ధర్మ సిద్ధాంతాల సారంగా ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ శ్రీమవాది విష్ణు మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన భార్గవ రాఘవ కృష్ణ బుద్ధ కల్కి. శ్రీ మహావిష్ణువు 1,00,000 అవతార పురుషులు, ముఖ్యమైన అవతారాలు 10 అవతారాలు. ఈ 10లో అంతిమ అవతారం కల్కి అవతారం. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం గతించింది, ద్వాపరయుగం అయిపోయింది, ఇది కలియుగంలో ఉన్నాం. కృతయుగంలో శివాయ నమః ద్వారా ఆ పరమాత్మ పరంజ్యోతిని పరిస్థితి. అదేవిధంగా త్రేతాయుగంలో ఓం రామచంద్రాయ నమో నమః ద్వారా పరంధామని వెతుకున్నాం. అలా విధంగానే దోమరి వృక్ష ఓం కృష్ణాయ నమః, ఓం కేశవాయ నమో నమః ద్వారా ముక్తి మోక్షాన్ని పొందడానికి ప్రయాణం చేశాం. అదేవిధంగా ఇది కలియుగం. కలియుగంలో కలిగి భగవాన్ రూపం మరే విధంగా ముక్తిలో దొరకదు, మోక్షం దొరకదు, మరే విధంగా దొరకదు. బ్రిటిష్ కాలం రోజుల్లో బ్రిటిష్ రూపాయి చెల్లుబడింది. ఇది మన ఇండియా కాలం, ఇండియా పరిపాలన, భారతీయ పరిపాలన. మన దగ్గర మన రూపాయి చెల్లుబడుతుంది. పాతకాలం రూపాయి తీసుకెళ్ళి బ్రిటిష్ రూపాయి తీసుకెళ్ళి ఢిల్లీ నుండి వస్తాడా ఎప్పుడైనా కనుక యువ అవతారం విశ్వసించాలా. ప్లీజ్ కమ్ టు ద పాయింట్. భగవద్గీతలో స్పష్టంగా ఇచ్చాడు యుగ అవతారం విశ్వసించాల్సిన ఆవశ్యకత ఏమిటి. వాళ్ళు నెసెసిటీ టు యుగ అవతారం ఎందుకు విశ్వసించాలా? ఏ రామున కృష్ణుడో ఎవరో జపించేసుకుంటే సరిపోతుంది కదా? నైవ కాదురా కాదురా, యుగ అవతారం విశ్వసించాలన్నాడు. భగవద్గీత అధ్యాయం 16 శ్లోకం 19-20 చూడు. యుగ అవతారం ఆవశ్యకత ఏమిటి, ఎందుకు మనం విశ్వసించాలి? భగవద్గీతలో ఇంత స్పష్టంగా ఇచ్చాడు. తాదహం దిశితః క్రూరాన్ సంసారేషు నరార్థవాన్ క్షిపం యజస్రమశుభా ఆసురిష్వేవ యోనిషు. నాయన అర్జున, పరమధామ పరమాత్మ కృష్ణుడు మంచిగా చెప్తున్నాడు. కేవలం అర్జునుడికి కాదు, సమస్త మానవుడికి చెప్తున్నాడు. యువ అవతారం విశ్వసించిన కారణం ఫలితం ఏమిటో, నన్ను ద్వేషించువారును క్రూరులను అశుభులైన రాఘవులను ఈ సంసార సాగరములు క్షిపామ్యజస్రా శాశ్వతంగా అసూయములు పుట్టిస్తారా, రాక్షస గణాలు పుట్టిస్తారట. యుగ అవతారం విశ్వసించకపోతే చూసారమ్మా నాయన, అర్థమవుతుందిరా.
అసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని అసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామ ప్రాప్తైవ కౌంతేయ తథోయాంతి భవంగతి. చూసావు నాన్న, నన్ను పొందకుండానే ఈ అసురులు పుట్టారే, ఈ రక్షకులు పుట్టారని చూసావు నాన్న. వీళ్ళందరట ఈ మూఢులు జన్మ జన్మలకు కూడా నన్ను పొందకుండానే అధోగతి పాలవుతారట. యుగ అవతారులు ఏ విధంగా ద్వాపర కృష్ణుడు చెప్పాడు, పర్వతవాడి ఓంకారవాడి తగిన కలియుగంలో కూడా కల్కి భగవానుడు ఆ బ్రహ్మాముడు సర్వ మానవ సృష్టి ఏకపరిచాడు. ఆ బ్రహ్మాముని వదిలిపెట్టేసి ఎట్టి పరిస్థితిలో ముక్తి మోక్షాలు దొరకవురా. చూశాను నాన్న. అందుకని భాగవత సృష్టించాడు. యదా అవతీర్ణో భగవాన్ కల్కి ధర్మపతి హరి కృతం భవిష్యతి ప్రజాసుతి చ సాత్వికి వాసుదేవంగరాగతి పుణ్యగంధారిరస్పుషా. యదా అవతీర్ణో భగవాన్ కల్కి ధర్మపతి. కల్కి భగవాడు ధర్మపతి रहता. కల్కి భగవాడు ధర్మాలకు భర్త, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సర్వధర్మాలకి సత్యమే. రామాయ సత్య, కృష్ణాయ సత్య, అందరూ సత్యమే, అన్ని ధర్మాలు సత్యం. బట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ధర్మపతి హరి అన్నాడు. ధర్మాలకు భర్త. దట్ ఈస్ కల్కి భగవాడు. ఆయన కార్యంలో కళ్యాణం అంటున్నాడు రా. ఇంత సృష్టిగా ఇప్పుడు అంతేకాదమ్మా. జపస్తపం వ్రతం తీర్థం యజ్ఞోదానో తదేవ చ గురుతత్వన విజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. అమ్మా నాన్న, జపస్తపం నువ్వు ఎన్ని జపములు చేయగాక, ఎన్ని తపస్సులు చేయగాక. జపస్తపం వ్రతం సత్యం వ్రతం చేస్తావు, గౌరీ వ్రతం చేస్తావు నాయన. ఎన్ని వ్రతాలు చేయగాక. జపస్తపం వ్రతం తీర్థం మహాతీర్థానికి రామేశ్వరం పెడతావు, కాశీ పెడతావు, ఎక్కడికి వెళ్తావు. జపస్తపం అమర్నాథ్ పెడతావు నాయన. జపస్తపం వ్రతం తీర్థం యజ్ఞో దానో యజ్ఞం చేయగాక. మహామాజ్ఞమైన మహాదానం చేయగా. గురుతత్వన విజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. గురువును తెలుసుకోకుండా, గురువును పొందకుండా ఇవేది చేసే సర్వం వ్యర్థం అన్నాడు. అన్ని వేస్ట్, అన్ని కష్టమైపోతా అన్నాడు. మరి గురువు అంటే ఎవరు రా? యువ అవతార పురుషుడు. యువ అవతార పురుషుడు అయితాడా? అసలు గురువు ఆయన. మిగతా అందరూ గురువులేనమ్మా, అందరూ గురువులేరా. ఆ గురువులు ఉండబట్టే కదా మనం సత్యం రాగలుగుతుంది. కానీ ఈ సత్యాన్ని చెప్పాలి. అసలు కూడా ఎవరు? యుగ అవతార పురుషుడు రా అన్నాడు. ధర్మాలు భర్త ఆయన లేకుండా, యువకర్త లేకుండా మనం మాట్లాడితే పెళ్లి ఎన్నో ఏర్పాటు చేశాం. పెళ్లి కొడుకు లేకపోతే పెళ్ళెవరితో చేయాలమ్మా. అలానే సమస్త మానవ కళ్యాణం చేశాడు. పెళ్లి చేసేటవాడు ఆ గౌరీనాథుడు రా. ఆ పరంధావుడు మానవుడు కళ్యాణం చేసింది. ఆ యువకర్తను వదిలివేస్తే ఎట్టి బస్సులో ముక్తి మోక్షాలు దొరకరాడు. ఆ పరంధాముడు పరంజ్యోతి స్వరూపిణి అలా ఎలా ఉంటాడో సంస్కృత పురాణంలో వ్యాసమహర్షి కొన్ని వేల శ్లోకాలతో తాను వారిని వర్ణించాడు. ఆయన యొక్క వర్ణం చూడండి ఎలా ఉన్నాడు. సజల జల దేహో వాత వేగైకవాహ కరద్భుత కరబాలః సర్వలోకైకపాలః కలికుల వనహంత సత్యధర్మ ప్రణేత కలయతు కుశలం వః కల్కి రూపః సభూపః. సజల జల దేహో అంతరి పరిశుద్ధమైన దేహం కలిగి ఎవరు లేడట. సజల జల దేహో స్వతహాగా గంగా మహాతల్లి. ఆ గంగేశ్వరిరా, అసలు గంగరా. ఆ గంగను తీసుకొచ్చేది వాడ. సజల జల దేహో అటు పవిత్రమైన దేహం తెలుసు, శుద్ధమైన దేహం కలిగినాడు. వాత వేగైకవాహ పౌరవేగ కమాండ్ వాహనం కలిగినవాడు. కరధృత కరవాలః హస్తములో ఖడ్గం ధరించేవాడు. సర్వలోకైకపాలః సర్వలోకాలు పాలించేవాడు. ఒక లోకం కాదమ్మా, ఒక లోకం కాదా. అమెరికా, రష్యా, జర్మన్, జాపాన్, అరేబియా, ఆస్ట్రేలియా, ఐరోపా, భరతఖండ సమస్త లోకాలను పరిపాలించేవాడమ్మా. సర్వలోకైకపాలః. ఒక భరతఖండ అంటున్నారా? కాదురా. సర్వలోకైకపాలః సత్యధర్మ ప్రణేత. అన్ని ధర్మాలని సత్యమే. బట్ కలియుగాడు సత్యధర్మ ప్రణేత, లీడర్ ఆఫ్ ఆల్ సత్య ధర్మాలు. కలికుల వనహంత.
కలి అనగా దుష్టత్వాలు, దుర్మార్గాలు, అక్రమాలు, అన్యాయాల పేరే కలి. దాన్ని తొలగించేవాడే, నిర్మూలించేవాడే, నాశనం చేసేవాడే కల్కి అన్నాడు. కలికుల వనహంత సత్యధర్మ ప్రణేత కలయతు కుశలం వహ కల్కి రూప సభూప. చూసావు నన్ను ఆ ప్రజలు ఎంత గొప్పవాడు. ఆయన పొందినందువల్ల ఏమన్నా లాభం ఉండాలా? కుస్తో ఫాయదా होना ना उनको पाने से. इत्येतत् कथितं कल्केरवतारं महोदयं धन्यं यशस्यं आयुष्यं స్వర్గం స్వత్తయదం పరం. చూసారమ్మా నాయన, కలిగివాడు పొందినందువల్ల ఆ పరంధాముని కారణంగా మనకి ఎంత లభిస్తుంది? ధన్యం ఇత్యేతత్కథితం కల్కేర. ఆ కల్కి భగవాన్ యొక్క కథను విని ఆయన పొందినందువల్ల కలిగాడు. ధన్యం ధన్యులైతారా? యశస్యం యశస్సు పెరుగుతుందా? కీర్తి వస్తుందా? ధన్యం యశస్యం ఆయుష్యం ఆయుష్ పెరుగుతుందిరా. ధన్యం యశస్యం ఆయుష్యం స్వర్గం స్వర్గం జరుగుతుందిరా, స్వర్గం లభిస్తుందిరా. ఆ పరమాత్మ పరంధామ పరంజ్యోతి యొక్క పరిపూర్ణ రూపమే కలిగిపోవాడమ్మా. అందుకనిగా ఆయన పొందకపోతే ఎటువంటి విధంగా మనకు ముక్తి మోక్షాలు లభించదురా. ఇదే మన వేద పురాణ శాస్త్ర ఉపనిషత్తుల్లో కలిగి పురాణం అనేక వేల శ్లోకాలతో ఈనాడు కాదు, నిన్న కాదు, మన కాదు, వేల సంవత్సరాల క్రితం లోక కవికి అందించబడ్డాయిరా. ఈనాడు కూడా ఉన్నాయి. విత్ ఆల్ ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఉన్నాయి. అవి ఎక్కడ వస్తాడమ్మా? కలిగివాడు వచ్చేటి ప్రాంతం ఏది, స్థలం ఏది, గ్రామం ఏది, పట్టణం ఏది, దేశం ఏది? సల్మల ద్వీపే సంభళ గ్రామోఖ్యస్య మాతా సుమతి పితా విష్ణు భక్తః విష్ణుయశస్యః. సల్మల ద్వీపే ఆయన వచ్చేది శాల్మల ద్వీపం అన్నాడు. ఈనాడు ప్రపంచాన్ని ఖండాల్లో విభజించబడింది. ఖండాలు పిలుస్తున్నాం. ఆస్ట్రేలియా ఖండం, అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండం, ఐరోపా ఖండం అంటూ ఖండాలు పిలుస్తాం. నేటికి 2000 సంవత్సరాల క్రితం ఈ యావత్ సృష్టి ప్రపంచాన్ని మొత్తాన్ని ద్వీపాలు పిలిచేవాడు. సప్త ద్వీపాలు. ఏ ద్వీపం? శాల్మల ద్వీపం, కృచ ద్వీపం, పుష్కర ద్వీపం, కోవిల్ ద్వీపం, కుష్ ద్వీపం, జంబూ ద్వీపం, శాక్ ద్వీపం అంటూ సప్త ద్వీపాలు పిలిచేవాడు. కలిగిపోయాడు ఎక్కడ వస్తాడా? శాల్మల ద్వీపే. ఆయన శాల్మల ద్వీపం వస్తాడు. మరి ఏ ద్వీపం అండి? జంబూ ద్వీపే భరతఖండే భరతవర్షే ద్వీపాలు. జంబూ ద్వీపవాసులం, భరతఖండ వాసులం. మనం అంటూ మనం చెప్తున్నాం. వచ్చేటి పర్వాత మనకు భగవతి మనకు చెప్పాడు. ఓంకార వాడిని అందించాడు ఎవరికి? వ్యాస మహర్షి వారికి. మన ఋషులకు మునులకు అవతారం చూపించాడు రా. వచ్చే ప్రాంతం స్పష్టంగా చెప్పాడు. వచ్చేది ఎక్కడ రాన్నాడు. చూసారమ్మా, శాల్మల ద్వీపే అనే అరబ్ స్థానాన్ని శాల్మల ద్వీపం అంటాం. అక్కడ భారతదేశం, ఈ సింహళం, నేపాల్, పాకిస్తాన్, ఈ టోటల్ అక్కడ భారతదేశం. ఇది మొత్తం కలిపి జంబూ ద్వీపే భరతఖండే భరతవర్షం. శాల్మల ద్వీపం అరబ్ దేశం రా, అరబ్ కిరాణి ప్రాంతం. శాల్మల ద్వీపే సంభళ గ్రామోఖ్యస్య. అరబ్ దేశంలో సంభళ గ్రామం అన్నాడమ్మా. సంభళ అనగా మిక్కిలి బలమైన పట్టడము, శాంతికి స్థానము, నీరు గలిగిన ప్రదేశం. నీరు లేని చోట నీరు ఉండాలి. దాని ప్రత్యేకత. అంతేగా నీరున్న చోట సంభళ అంటే నవ్విపోతారమ్మా. నీరున్న చోట సంభళేమిట్రా? నీరున్న చోట నీరు అక్కడ ఉన్నాయి, నీరు లేని చోట నీరు ఉంటారు. దాట్ ఈస్ ముస్లిం భక్తులు అరబ్ దేశం వెళ్ళి హజ్ యాత్రకు వెళ్ళి అక్కడ నీరు తీసుకొస్తారు. ఆమె జంజం అంటారు. జంజం ఆవు అనగా నీరు. జంజం అంటే ఆవు. ఆవఅనేది 6,000 సంవత్సరాలు మహాతల్లి హాజరమ్మ. అక్కడి దాని పేరు. ఆ విధంగా తీసుకొస్తారు. ఇటువంటి ప్రాంతాన్ని, ఇటువంటి ప్రదేశాన్ని సంభళ గ్రామం అన్నారు. ఈ సంభళ గ్రామంలో పుట్టేవాడట. సంభళకి ఎవరింట్లో పుట్టారట? మాతా సుమతి పితా విష్ణు భక్త. సుమతికి విష్ణు భక్తులకు జయించేవాడట. సుమతి. మరి అరబ్ దేశంలో సుమతి ఎక్కడ దొరుకుతుందమ్మా? విష్ణు భక్త దొరుకుతాడా? పిచ్చి మాటలు కాదా? కాదమ్మా, కాదురా. లండన్ వెళ్తే నీళ్ళు దొరుకుతాయా లేవా? ఏమని అడగాలి? లండన్ వెళ్ళి ప్లీజ్ గివ్ మీ వాటర్ అనాలి. అంతేనా? వేరే మాట చెప్తావా? నీళ్ళు ఇవ్వంటే పిచ్చివాడు నవ్వుతాడు. అడుగు వాటర్ ట్యాంక్ నాన్సెన్స్ అంటాడు. ప్లీజ్ గివ్ మీ వాటర్. అదేవిధంగా వాడు భారతదేశం వస్తే మంచి నీళ్ళు ఇవ్వండి ఇస్తాను. ఇంగ్లీష్ లేకపోతే నేనేమంటా, నేను కూడా తిట్టి పారేస్తాను. అలానే సుమతి అంటే సంస్కృత భాషలో సుమతి, దాని అరబీ భాషలో ఆవినా. సోషియల్ వ్యక్తి ఆవినా మహాదర్శి చెప్పి అర్థం. విష్ణు భక్త అబ్దుల్లా, అల్లా కా బందా. చూసానన్న కొంతమంది తెలియక అబ్దుల్లా విష్ణు భక్తి తీసుకెళ్లి అబ్దుల్లాలో అల్లాహ్ కలిపేశారంటే. విష్ణు అనేది ఇది సిఫతి నామ్. రహీం, రహమాన్, రహీం మారింది.
ఈ విధంగా అల్లాహకు గుణనామాలు ఉన్నాయి. ఆ గుణనామాలు ఒక నామం विष्णु विष्णु का रहीम सिफत वाले वो रहीम सिफत अल्लाह का नाम है रहीम रहमान अल्लाह का नाम है विष्णु भक्त का अल्लाह भक्त बना చూసారన్న సుమతి ఆమినా విష్ణు భక్త అబ్దుల్లా జరీ జంత్రుడే హజరత్ అహ్మద్ ఇస్వా మహమ్మద్ ముహమ్మద్ గారి నాన్న శ్రీమన్నారాయణ దేవదేవుడు మహావిష్ణుమూర్తి సదాశివ స్వరూపం కళ్యాణకరుడు లోకబాను అందరినీ ప్రేమించే పూజ్యుడు ప్రవక్తలకు అధిపతి ఆయన హజరత్ ముహమ్మద్ సల్లాల్లాహు అనడానికి ఆధారాలు కావాలి కదా ఏదో మీరు చెప్పేసే నమ్మేసేదమ్మా కాదమ్మా కాదురా ఆధారం ప్లీజ్ రాసుకో నోట్ చేసుకో కమాన్ భవిష్య పురాణము పరిసర్గాము ఖాండం 3 అధ్యాయం 3 శ్లోకం 5 చూడండి ఎతస్మిన్నంతరే మ్లేఛ ఆచార్యోణ సమన్వితః ముహమ్మద ఇతి ఖ్యాతః శిష్యచాక సమన్వితః ఎతస్మిన్నంతరే మ్లేఛలుగా పరభాష పరదేశములకు ఆచార్యుడు గురువింటివాడు ముహమ్మద ఇతి ఖ్యాతః ముహమ్మద్ సల్లాల్లాహు నామధేయంతో ఖ్యాతించేవాడు శిష్యశాఖ సమన్వయ శిక్షకులతో ఉండేవాడు ఎక్కడుంది భవిష్య పురాణ పరిసర్గా 3 ఖాండం 3 అధ్యాయం 3 శ్లోకం 5 ఎవరు చెప్పారు వ్యాస మహర్షి వ్యాసో తెలియదు ఎప్పుడు 6,000-7,000 years back బట్ ముహమ్మద్ 1430 సంవత్సరాలు చూశాను ఇంత స్పష్టంగా ముందుగా చెప్పబడిందిరా ఆ పరంధామని పరమాత్మని ఆ పరంజ్యోతి యొక్క నామధేయమే సామవేదము ప్రపాఠ దుశ్చర్మరాలు మంత్రములను 8లో కూడా స్పష్టంగా ఇచ్చాడు అహమది పితోః పరిమేధం తస్య జాగ్రహ అహం సూర్యో ఇవాంజలి ఆయన అహ్మద్ అట పేరు ఆయన పితామహుడు అన్నాడు ఇది సంస్కృత భాష నీష్టొచ్చిన మాట్లాడే భాష కాదు వ్యాకరణబద్ధమైనది అహమద్ పితుహు లేకపోయినట్టే అహమదును అహంగా మధ్య వేరు చేయవచ్చు కానీ పితుహు ఇచ్చాడు అహమది పితుహు అని పితామహుడు ఎవరికి ఆ చూస్తే సమాజం వెళ్ళిపోయిన వాడు పితామహుడు అన్నాడు ఎవరికి నాన్న సర్వ సృష్టికి చెంది ఋషులు మునులు అవతారం అందరికీ కూడా పితామహుడు అన్నాడు ఇదే ప్రాణికరి అంతిమగతము పంచవేదము ప్రణవేదము ప్రాణికరిలో స్పష్టంగా ఇచ్చాడు మా కాన ముహమ్మదు అబాహది మిన్ రిజాలికుం వలాకిన్ రసూలల్లాహి వ ఖాతమున్ నబీన వ కానల్లాహు బికుల్లి షైఇన్ అలీమా ఓ మానవులారా హజరత్ ముహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం మీకు తండ్రి కాడంటాడు ఎవరికట ఆయన ఋషులు మూలు అవతార ఋషులకి తండ్రి ఉంటాడు ఖాతమున్ నబీన్ ఖాతమున్ నబువత్ ఫైనల్ అయిపోయిందిరా అన్నాడు ఖాతమున్ నబీన్ దాని మన సంస్కృతిలో ఏమంటాం ఓ ముద్ర గురువే నమో నమః ప్రవక్తల అధిపతిట ముద్ర గురువు అట ముద్ర గురువు ఓం ప్రవక్తాధిపతే నమో నమః ఓ ముద్ర గురువే నమో నమః హజరత్ ముహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం ఖాతమున్ నబువత్ ఖాతమున్ నబీన్ సర్వయాలం ఓం జగద్గురువే నమో నమః అన్న సర్వయాలం అన్న ఒకటే ఓం సూర్యనారాయణాయ నమో నమః అన్న సిరాజుల్ మునీరా అన్న ఒకటేరా చూసారా అది సంస్కృతం ఇది ఆర్య భాష సో వచ్చినవాడు హజరత్ ముహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం అంతేకాదమ్మా వ్యాస మహర్షి వారికి సుఖ మహర్షి వారికి సంవాదం జరిగింది ఏం సంవాదం చేశారు తెలుసా వ్యాస మహర్షి వారు సుఖ మహర్షి వారితో సుఖ మహర్షి వారు వ్యాస మహర్షి గురుదేవుడితో ప్రశ్న వేస్తాడు ప్రభు పురాణాలు ఉపనిషత్తులన్నీ చదివా కానీ నా మనసుకు శాంతి కలగడం లేదు ప్రశాంతత లేదు ఏమి చేయాలి అని అడిగాడు దానికి ప్రశ్న సమాధానం చూడండి త్వయాకలు పురాణానితిహాసాని చణదానక్షాధనధ్యార్థం తాదే ధర్మశాస్త్రానియంభూత్ గురుదేవ పురాణాలు ఉపనిషత్తులు ఎన్ని చదివా నా మనసు శాంతి లేదు ప్రశాంతత లేదు పరిష్కార మార్గం చూపించు అన్నప్పుడు దానికి సమాధానం ఇచ్చాడు వినండమ్మా హే మానవా విగతరాగ పరావర్గ్యః ముహమ్మదం ధర్మగురు సతతం స్మరంతి ధ్యానేన తన్హతే కల్మషం చతరాస్తే మాతృపయోదరరసం న పునః పిబంతి హే మానవా ఓ మానవుడా ఈ ప్రపంచ విగతరాగ పరావర్గ్య ఈ ప్రపంచ వ్యామోహములను నీ ముఖమును తిప్పుకొని ఏం చేయాలట ముహమ్మదం సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మగురు అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారిని సతతం స్మరంతి సతతం మీన్స్ ఆల్వేస్ స్మరణ చేయాలి అంటున్నాడు మరి ఫలితం ఉండాలా ఏమైనా లాభం ఉండాలా ధ్యానే ఎలా చేయాలి ధ్యానే
గృహతే కల్మషం చతనాస్తే నిష్కల్మషం మనసు ధ్యానం చేయబడుతున్నాడు. ఫలితం మాతృపయోదర రసం నా పునః వివంతి. ఇక ఆ తల్లి పాలు త్రాగవరా? ఏ తల్లి పాలు? ఇప్పటివరకు తాగి వస్తున్నామే పాలు. ఈ పాలలో ఏమున్నదిరా? ఈ తల్లి ఇక్కడ ఏముంటుంది? మనకు హైందవ ధర్మంలో జన్మలు ఉన్నాయి. 84 జీవోత్సవం తర్వాత లభించిన జన్మ, ఉత్తమైన జన్మ, పవిత్రమైన జన్మ, మానవ జన్మలు ఉన్నాయి ఇక్కడ. కానీ ఈ హజరత్ ముహమ్మద్ గారి వారిని వారు చెప్పే విధానంలో నడిచినట్లయితే ఏకేశ్వర పాత్ర, వేదపురాణం చెప్పినటువంటి ఏకేశ్వర పాత్ర ఏదైతే ఉన్నదో హజరత్ ముహమ్మద్ గారు అంతిమ అవతారం దశావతారుడు కలిగి భగవానుడు ఆ శ్రీ మహాశ్రీమన్నారాయణ ఆయన విశ్వసించి వారు చెప్పినట్టు మహామంత్రంరా, ఆ మహామంత్రం లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు ఈ మహామంత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తాడో వాడికి మరు జన్మ లేదురా, మరు జన్మ లేదు. అడగండి ఈ విష్ణు భక్తగణాన్ని వాళ్ళు ఏమంటారు? మరి జన్మైవా లేదంటున్నారు. ఎందుకని? వాటి రీజన్ బికాస్ ఏ మానవుడైతే ఈ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు తన రక్త బొట్టు కూడా అణువు కూడా నరం కూడా ఈ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ ఈ మానవుడైతే జీర్ణింపజేసుకుంటాడో, ఐక్యం చేసుకుంటాడో వాడికి జన్మ లేదురా. కమాన్ ఓపెన్ చూడు. ఇప్పుడు గౌలియల్లాలు ఎంతో మంది ఉన్నారు, దర్గాలో ఉన్నారు. వాళ్ళ దర్గాలు, వాళ్ళ సమాధిలో వాళ్ళ శరీరం ఉంటేనే బిలీవ్ ఇస్లాం, డోంట్ బిలీవ్. జన్మ రాహిత్యం ఇక్కడే ఉన్నది, మరెక్కడ లేదు. ఏమిటి ప్రభావం? అవునమ్మా, కలికి భగవానుడు కారణంగా అనేక ఆధారాలు ఉన్నాయి. కానీ సమయాభావ కారణంగా దాని గురించి చెప్పడానికి ఆస్కారం కలగడం లేదు నాన్న. చూసావమ్మా, కలికి భగవానుడికి మహామంత్రం, పంచాయతీ మంత్రం, దేవదేవ మంత్రం, ఆది మంత్రం, అనాదికర జ్యోతిషుడు, సర్వపాప పరిహార మంత్రం, జన్మ రాహిత్య మంత్రం, దట్ ఇస్ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. ఇది వ్యాసోపనిషత్తులో కూడా చెప్పాడమ్మా. ఆయన కలికి భగవానుడి నామధేయాన్ని ఆ ఇదం జగతః జతః జనయామి తద్ముహమ్మదేవి ప్రతిపాదయతం. ఈ జగత్తు చిన్న పుట్టినదో, మరి చిన్ని పాల్పడుతుందో, మరి ఇక్కడ సమాప్తమవుతున్నదో ఆ స్థానం యొక్క మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. చూశారు నాన్న, స్థానిక అంతరి ప్రభావం అనేక ఆధారాలతో నామధేయంతో స్పష్టంగా ఇచ్చాడ. ఇంత విపులంగా ఉన్నది. నా ఒక పాయింట్ వేదంలో చూడు. ఆధార వేదము ఖాండం 20, సూక్తము 127, మంత్రము 3లో చూడు. ఈశాయే మాంహే శతం నిష్కాలు దశస్రజః త్రీణి శతానర్వతాం సహస్రదశ గోనాం. ఈశాయే మాంహే శతం నిష్కాలు దశస్రజః. అథర్వేదము ఖాండం 20, సూక్తము 127, మంత్రం 3లో ఉన్నది. స్పష్టంగా ఇచ్చాడమ్మా. ఆ మాన్య ఋషి, మాన్యను కాదు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం టీకా తాత్పర్యం చూడండి. అంతేకాదు మీరు ఇష్టం వచ్చిన వ్యాఖ్యానం చేయకండి. మీరు ఇష్టం వచ్చిన బుద్ధిలో రాసినట్టు రాసుకుంటే మీకేం అర్థం కాదు. సత్యాన్ని దాచిపెట్టకండి, యథార్థం వైపు రండి, సత్యం వైపు రండి. దాంట్లో స్పష్టంగా ఇచ్చాడు. ఆ మాన్య ఋషికి 100 స్వర్ణ ముద్రలు ఇవ్వబడతారు. 100 మంది స్వర్ణ ముద్ర అంటే స్వర్ణ నాణ్యాలు, బంగారు నాణ్యాలు, పదిజీవురాలు లోపలికి ఏం చేసుకుంటాం బంగారాన్ని. అటువంటి భక్తగా ఇస్తానన్నాడు. అది హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లభించింది. అదేవిధంగా త్రీణి శతానరతం, 60 శబ్దం 300 పైన 400 లోపు ఉన్నట్టయితే 60 శబ్దం ఇస్తాడు. అనగా 313 మంది భక్తగణం హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జరిగే బదర్ అనగా మొట్టమొదటి ధర్మయుద్ధం ఎవరితో? దుష్టులు, దుర్మార్గులు, అక్రమవాసులు అలాంటి ఈ మక్కా వాసులతో బదర్ అనే ప్రాంతంలో జరిగిన యుద్ధాన్ని అప్పుడు భక్తగణాన్ని చూపిస్తున్నాడు. 313 భక్తగణాలు. ఆ తర్వాత త్రీణి శతానివ సహస్రదశ ఘోరం దశస్రజ అన్నాడు. అనగా 10 మంది 10 మాలలు ఇవ్వబడతాయి అన్నాడు. మాల 10 మాల అనగా మెడ చుట్టూ వేసుకుంటాం. ప్రేమైంది కదా మాల వేస్తాం. మాల అంటే మనం ఎక్కడ చూసాం? మాల వేసి ప్రేమైంది. అలా 10 మంది భక్తగణ ఎల్లవేళలా మనిషికి మెడలో ఏది హారలాగా ఉంటుందో అలా హారలాగా ఎల్లప్పుడూ చుట్టూ ఉండే భక్తగణ చెప్పింది. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చెప్పబడింది. అషర్ ముబషిరా అని హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 10 మంది శిష్యగణం, ముఖ్య శిష్యగణం ఉండేవాడు. సహస్రదశ గోణం అన్నాడు. సహస్ర దశ గోణం. సహస్ర అంటే 1000, దశ అంటే 10. గోనగా ఉత్తమ పురుష, ఉత్తమ పురుషులు ఇంటోడు, సాధు పురుషులు ఇంటోడు. అటువంటి 10,000 మంది భక్తగణాన్ని నీకు ఇస్తాను అన్నాడు. చూసాను? అవును కాదమ్మా,
అంటే ఒకే వాళ్ళ తీసుకుంటే ఎట్లా సైంధవం అన్నాడు. సైంధవం అంటే ఉప్పు అని అర్థం ఉంది, సైంధవం అంటే గుర్రం అని అర్థం ఉంది. సైంధం అన్నం తింటున్నాను, సైంధం తీసుకురామంటే ఉప్పు తీసుకురావాలా, గుర్రం తీసుకురావాలా? ఒకటి గుర్రం తెస్తే ఎట్లా? అలాగే నేను గుర్రం ప్రయాణం చేయాలా? సైంధవం తీసుకురావాలా, ఒకటి ఉప్పు తెస్తే ఎట్లా? కాబట్టి గుర్రం తీసుకురావాలా. ఇక్కడే చూసేవాళ్ళండి ఆయన ఏమంటున్నాడు, సహస్రకోణం 10,000 మంది భక్తగణం రా, ఉత్తమ భక్తగణం. అటువంటి భక్తులను ఇస్తాను నేను. ఎవరికి? హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వబడింది. ఇట్ ఇస్ క్లియర్లీ అయిపోయినది, చరిత్ర గతించింది, జరిగిపోయింది. ఎక్కడ? మక్కా పుణ్యక్షేత్రంలో. మక్కా పుణ్యక్షేత్రం 10,000 మంది భక్తగణంతో ఎటువంటి రక్త బొట్టు కూడా నేల రాకుండా స్వాధీనం చేశారు. వాళ్ళంతా దుర్మార్గమైన వాడు, దుష్టులైన వాడు. వీరి మహత్యాలు చూసి, వీరి గొప్పతను చూసి, వీరి పవిత్రను చూసి, వీరి సత్యాన్ని చూసి అన్ని ధర్మాల్లో ప్రతి యుద్ధాల్లో కూడా ఆ పరమాత్మకి విజయం కలుగుతుంది. హింస పెట్టడం కానీ, దుష్టత్వం చేయడం కానీ, నరకడం కానీ చేయలేదురా. తమను రక్షించబోతున్న ఎప్పుడు నిలబడ్డాక చరిత్ర ఒకసారి హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చరిత్ర, ఇస్లాం ధర్మం చరిత్ర చెడ్డదన్న. ఈ రోజు మీరు చేస్తున్నారు, ముస్లిం పేరు చేస్తున్నారు, పాపం రా, ఇది ఎంత దుర్మార్గం రా, అక్రమం రా. ఇప్పటికైనా తెలుసుకోండి హజరత్ ఏ విధంగా ప్రేమ చేశాడు, మానవ జాతి ఎలా ప్రేమించాడు. నా కొంత పాయింట్ చూడు. అదే విషయాన్ని బైబిల్లో కూడా ఇచ్చాడమ్మా. బైబిల్లో కూడా స్పష్టంగా ఇచ్చాడు. నా ప్రియుడు పరమగీతాలు 5వ అధ్యాయం 10వ వచనం చూడు. నా ప్రియుడు ధవలవనుడు, రత్నవనుడు 10,000 మంది పురుషులు ఆయన గమనించను అన్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్ పరమగీతాలు దాంట్లో సృష్టించాడు. నా ప్రియుడు ధవలవనుడు, రత్నవర్ణుడు 10,000 మంది పురుషులు అతనికి 10,000 ఇచ్చాడు సంఖ్య. యేసు గురించి 10,000 ఉన్నారన్నా? లేదురా, లేదు. బైబిల్లో ఇచ్చింది. పరమాత్మ వాణి ఇస్తుంది, ఓంకార వాణి, పరంధాముని వాణిది. నీ ఎవరు మనుషులు రాసుకోలే, రాయలే, వాక్కు వచ్చింది. 10,000 అంటే 10,000 ఉండాలా? మరి యేసుక్రీస్తు దొరికింది వాళ్ళు ఎంతమంది? 12 మంది. ఈ 12 మందిలో యూదా ఏం చేశాడు? అమ్మి వేశాడు యేసుక్రీస్తును. పేతురు ఏం చేశాడు? అబద్ధం అంటే మిగతాడు పరాయి. అసలు భక్తులు చూసా 10,000 మంది సంఖ్య. దాని హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ముహమ్మద్ గారు మక్కా పుణ్యక్షేత్రం ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు తర్వాత 570 సంవత్సరాలు హజరత్ ముహమ్మద్ లోకానికి ఇచ్చేశాడు. సూర్యుడుగా వచ్చాడు, సూర్యనారాయణగా వచ్చాడు. వచ్చిరండి తాను లోకానికి సిరాజుని అన్నాడు. వచ్చిరండి తాను తనకు మక్కా నుండి మదీనాకు వెళ్ళిన తర్వాత, మక్కాలో 13 సంవత్సరాలు ఏకధాటిగా ప్రచారం చేసిన తర్వాత అనేక కష్టాలు నష్టాలు అన్నిటి ఓర్చుకొని ఎంతో శాంతిగా ఓర్చుతున్నవాడు మదీనా వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళని బతినివ్వకుండా వీళ్ళని సంహరించాలని వీళ్ళందరూ దుష్టులు ప్రయత్నం చేసి అల్లాహ్ సుబ్హానహు పరమాత్మ పరంజ్యోతి, ఆ పరంధాముడు లోక కళ్యాణం కోసం ఎల్లప్పుడూ వీరికి జయాన్ని ప్రసాదించాడు. ఆ జయాల్లో ఒక జయం ఈ మక్కా పుణ్యక్షేత్రం. చివరి జరిగింది మక్కా పుణ్యక్షేత్రం పూర్తిగా స్వాధీనమైనది. ఆనాడు ఒక రక్త పుట్టి చెందలేదు. అదే బైబిల్ ఇచ్చింది. నా ప్రియుడు ధవలవనుడు, రత్నవనుడు 10,000 మంది పురుషులు అతనిగా పెరిగిపోతూ డాడీ సల్లాహు. ఇది లోకానికి అందిస్తుంది. ప్లీజ్ నోట్ డౌన్ డిటామనీ చాప్టర్ నంబర్ 33 వర్స్ నంబర్ 2 చూడు. ద్వితీయోపదేశ కాండం పాత నిబంధన ద్వితీయోపదేశ కాండం అధ్యాయం 33 వచనం 2 వచ్చింది. యెహోవా ఆయన సీనాయి వచ్చెను, సేయీరులో వచ్చెను, ఆయన ఫరాను పంటని ప్రకాశించెను. 1000 పరిశుద్ధ సభల మధ్య నుండి ఆయన వచ్చాడు అన్నాడు. చూసావమ్మా, 1000 పరిశుద్ధ సభ పారాను కొండలు అంటున్నాడు రా. వేరే పారాను కొండలు యేసు ప్రభు చెప్పిందా? పారాను కొండలు ఉన్నాడా యేసు ప్రభు? పారానికి పహాడి ముస్లింలకు సైబులకు చెప్తాడు ముస్లింలని. ఏ పారానికి పహాడి వాలే మొహమ్మద్ గారిని చెప్తారు. ఏ పారానికి పహాడి వాలే అని. ఆ పారాను కొండలు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంబంధంగా చెప్పిందమ్మా. వెరవరి కొద్ది కాదురా, విశాల భావన కలిగి ఉండు. సత్యం కోసం పోరాడురా, పరమాత్మ కోసం పోరాడు. సత్యం తెలుసుకో. డబ్బుల కోసం జీవించడం కోసం ప్రయత్నం చేస్తే ఇహలోపు ఇక్కడే కలిసిపోతాం. రాజులు తరాలు అందరూ ఇక్కడే కలిసిపోయారు. ఇహలోపు సంబంధం చూసుకుంటే నశించిపోతారు కదా. సత్యం కోసం ప్రయత్నం చేయి. ఫారాన్ కొండలు చూసా, ఫారాన్ కొండలు బైబిల్లో కూడా ఇచ్చాడమ్మా. ఇస్మాయిల్ కలిగిన కొండలు ఏదో చూ, అడవులు చూ, పారాన్ అడవులు కలిసింది బైబిల్లో. దట్ ఇస్ పారాన్. ఇస్మాయిల్ సంతతే కదా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్న. ఇప్పటికైతే తెలుసుకోరా. వేవేల డిఫరెన్స్ బైబిల్ చూడు. 10,000 స్పష్టంగా ఇచ్చాడు. 10,000 అంటే 10,000 ఇచ్చాడు. సో దట్ ఇస్ హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇంతకన్నా ఇంకేం కావాలన్నా. తర్వాత యేసుక్రీస్తు నేను సర్వస్వం లేదురా ఆయన స్పష్టంగా అన్నాడమ్మా. అవతార పురుషుడు. ప్లీజ్ నోట్ డౌన్ యోహాను ప్రకటన కొత్త నిబంధన యోహాను ప్రకటన 22వ అధ్యాయం 16వ వచనం చూడు. నేను దావీదు వంశం పేరు చెప్పుకున్నాను,
తెల్లవారు నక్షత్రమే ఉన్నాడు. దావీదు వేరు చూడట తెల్లవారు నక్షత్రం. అందుకని కృష్ణపంచు యావత్ ప్రపంచమంతా కూడా ఆ నక్షత్రాన్ని పెద్ద స్టార్ పెడతారు. కారణం ఏమిటి అనగా యేసు ప్రభు ఇది జల నక్షత్రం ఎలా అయితే మార్నింగ్ స్టార్ ఎంత పవిత్రమైనదో, మార్నింగ్ ఉదయం ప్రపంచంలో తెల్లవారుజాము అంటే అందరికీ పవిత్రం, అన్ని ధర్మాలకు పవిత్రమే. ఇటువంటి పవిత్ర సమయంలో నక్షత్రం తెల్లవారు నక్షత్రంగా వచ్చారన్నాడు. ఎవరు? యేసు ప్రభు. అంటే ఆత్మ సంబంధం నక్షత్రం ఆయన. ఆత్మ నక్షత్రం ఏమంటుందమ్మా, ఏం హెచ్చరిక చేస్తుంది? నాయన నేను వెళ్తే తెల్లవారైన వెంటనే బళ్ళుని తెల్లవారు చూస్తా, టైం కూడా పట్టదు. సో వచ్చేది సూర్యుడు వస్తున్నాడు రా అన్నాడు. సూర్యుడు వచ్చిన తర్వాత ఇక నక్షత్రాన్ని కనిపిస్తాయమ్మా, ఏమీ కనిపించవు. దట్ ఈస్ వాట్ జీసస్ క్రైస్ట్ టోల్డ్ టు ద వరల్డ్. ప్రపంచం చెప్పాడు నేను నక్షత్రం మాత్రమే. దట్ ఈస్ వాట్ ఇస్ ద ప్రాణిక్ ట్రీ. పంచవేద ప్రణవేద ప్రాణం ఇదే అన్నాడు. నజం అన్నాడు యేసు ప్రభుని. నజం అనగా నక్షత్రము. మొహమ్మద్ సల్లాల్లాహు అలైహి ఏమన్నాడు? సిరాజు మునీరా అన్నాడు. అనగా ఓం సూర్య నారాయణాయ నమో నమః. సూర్యుడు గారు ఇది జడ సూర్యుడు, ఇది గ్రహం. ఇది కానీ ఆత్మీయ సూర్యుడు గుహాని సూర్యుడే. ఆయన వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏది ఉండదురా, అన్ని సూర్యుడు కారణంగానే జీవించాల్సిందే తప్ప ఆయన వెలుగు పొందాల్సిన మరే విధంగా కలుగురా అన్నాడు. సూర్యుడి కారణంగా. అందుకని ఆయన గురించే చెప్పండి, ఆయన రాకడ గురించి వివరించాడు. ఆయన తర్వాత వచ్చినటువంటి వాడే యేసు ప్రభు తర్వాత లోకానికి వచ్చినటువంటి వాడే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనే ఆదరణకర్త, ఆయనే పరిశుద్ధాత్మ, ఆయనే సర్వశక్తులు నడిపించేవాడు. యేసు ప్రభు ఏంటి? నేను మార్గము సత్యము జీవమునై ఉన్నానన్నాడు. ఆయన మార్గము సత్యము యథార్థమే. ఆనాడు యేసు ప్రభువే సత్యము, యేసు ప్రభువే మార్గము. ఆయన మార్గంలో నడవాల్సిందే, ఆయనే సత్యము. ఆ మార్గంలో వెళ్తేనే నిత్యమైన వాళ్ళ ఉండేటువంటి మీరు, లేకపోతే లేదు. మరి ఆయన తర్వాత ఎవరు రావాలి? ఆదరణకర్త. అందుకని అన్నాడు యోహాను సువార్త 16వ అధ్యాయము 7, 8, 12 వద్ద చూడు. అయితే నేను సత్యం చెప్తున్నాను, నేను ఇంకోటల ప్రయోజనకరము, నేను వెళ్ళనిడుగా ఆదరణకర్త మీదకు రాడు. ఆయన పాపములకు వచ్చు, నీతిని వచ్చు, తీర్పుని వచ్చు, లోకములకు పని చేయను అన్నాడు. లోకాన్ని ఒప్పించబడుతున్నాడమ్మా, లోకాన్ని ఒప్పించేవాడు. చూసారా? ఎవరిది? ఆదరణకర్త. దిస్ తెలుగు ట్రాన్స్లేటెడ్ వర్డ్ ఫ్రమ్ వేర్? హీబ్రూ లాంగ్వేజ్ లో పెరాక్లిప్స్ ఉంది. హీబ్రూ భాషలో ఆ పెరాక్లిప్స్ అనే పదానికి తెలుగు అనువాదం 1956 లో శివహణికి ఇచ్చిన అనువాదం. ఇక్కడ తెలుగులో అనువాదం ఉన్నది ఆదరణకర్త, పరిశుద్ధాత్మ. కన్నడ బైబిల్ సహాయకము. ఇంగ్లీష్ బైబిల్ 400 years బ్యాక్ ఇంగ్లీష్ బైబిల్ ఉంది, దాంట్లో చేసిన అనువాదం ఏమిటి? కంఫర్టర్. ఉర్దూ బైబిల్ రూహుల్ ఖుదుస్. అరబీ బైబిల్ ఏముంది నాన్న? అరబీలో కూడా ఉందిరా, అరబీలో కూడా అనువాదం ఉంది. అహ్మద్ ఉంది, అహ్మద్. ఇది మన ఇష్టం, మేము వచ్చినట్టు చేసింది, మేము కూడా చేసింది, మేము రాసింది కాదు. స్పష్టంగా ఇచ్చాడు అహ్మద్. దట్ ఈస్ ఆదరణకర్త, సహాయకం, పరిశుద్ధ. ఆయన నేను ఆదరణకర్త ఎత్తుకురాడు. ఆదరణకర్త గురించి ఏం చెప్పాడమ్మా? అది కూడా వినండి. నన్ను దూషించిన క్షమాపణ లిఖాయి, ఆయన దూషిస్తే క్షమాపణ లేదన్నాడు రా. ఇంతకన్నా సత్యం కాదు చెప్పమ్మా. వచ్చేవాడు ఆయన దూషిస్తే కూడా క్షమాపణ అన్నాడు. దట్ ఈస్ ఆదరణకర్త. ఆయన వచ్చి లోకాన్ని, ఆయన లోకం పాపను గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి లోకాన్ని ఒప్పించాడు. లోకం ఎప్పుడు పుట్టిందమ్మా? లోకం ఎప్పుడు పుట్టింది? రామాయ సత్య, కృష్ణాయ సత్య, బుద్ధాయ సత్య, అందరూ సత్యం అంటే ఒప్పుకుంటుంది. అంతేగాని రాముడు దొంగోడు, కృష్ణుడు దొంగోడు, తారావుతుంది అంటారు. చూశాను నాయన, అందరూ సత్యం చెప్పేవాడు. అటువంటి వాడు వస్తున్నాడమ్మా. దట్ ఈస్ హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకనే నేను ముస్లిం ఎప్పుడైతారో తెలుసా? ఈమాన్ ముఫస్సిల్ అనేది ముస్లిం అడగండి. ఈమాన్ ముఫస్సిల్ అమంతు బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి అని అంటేనే కదండి. మరి విధంగానా నేను నిరాకార పరమజ్యోతి అల్లాహ్ ఆయన విశ్వసిస్తాను. ఆయన పరు పూజకులు కారు. వ మలాయిక సర్వ దేవతలపైన అవిశ్వాసము, వ కుతుబిహి సర్వ గ్రంథాలపైన అవిశ్వాసము, వ రుసులి సర్వ అవతార ఋషులపై. అరబీ భాషలో నబీ రసూలు అంటాం, దాని సంస్కృతంలో ఋషులు, మూలు అవతారాలు అంటాం. సో నేను విశ్వసించినంత నేను ముస్లిమే, కానీ వీళ్ళందరూ సత్యమేరా, సత్యమే. వచ్చేవాడు పరమసత్యం అన్నాడు. అందుకని అంటున్నాడు ఆయన సర్వసత్యులు నడిపించును. సర్వసత్యులు నడిపించేవాడు వస్తున్నాడు. యేసుడి నేనే మార్గము సత్యము జీవము. బట్ వచ్చేవాడట ఆయన సర్వసత్యం అంటున్నాడు. ఆల్ ట్రూత్, సత్య ధర్మ ప్రణేత, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అంతేగాని ఆయన ఆత్మ అంటేని పిచ్చి పిచ్చి ఆలోచన చేయగలకండి. దట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. నీ బుద్ధిని ఉపయోగించి మానవ లోకాన్ని పిచ్చి వాళ్ళు మార్చగాకండి. ఆత్మ పైన ఉండేటట్లయితే ఆయన ఇంకా డ్యాన్స్ తెప్పించేటట్టయితే యేసు ప్రభు లోకానికి ఎందుకు రావాలా? మోషే ఎందుకు రావాలా లోకానికి? అబ్రహాం ఎందుకు రావాలా?
లోకానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు కష్టాలు పడ్డారు? అబ్రహాం ఎందుకు కష్టపడాల్సి వచ్చింది? మోషే ఎందుకు కష్టాలు పడాల్సి వచ్చింది? ధార్మికులు మంచివాళ్ళు ఎందుకు కష్టాలు పడాల్సి వచ్చింది? ఏడుగురు ఎందుకు తిట్టారు? ఎందుకు ఉమ్మేశారు? ఆయన దొంగ దుర్మార్గుడా అపవిత్రుడా? కాదురా కాదు. సజ్జనుండి మంచివాడిని ఆయన ఒక అవతారం లోకానికి శాంతి మీద తీసుకొచ్చేయండి. అటువంటి ఆయన పట్టుకొని ఎంత హింస పెట్టారు. అందుకని ఆయన అన్నాడు, నా తర్వాత వచ్చేవాడు ఆదరణకర్త పరిశుద్ధ. ద వ్యక్తి శరీరం పవర్తో వ్యక్తి ఉట్టి పవర్ అంటే ఉపయోగం లేదు. లోకానికి వచ్చిందేనే ఆయన పవరే పనిచేసింది. దట్ ఈస్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. డిటామనీ చాప్టర్ 18 and 18లో ద్వితీయ కాండంలో స్పష్టంగా ఇచ్చాడు. ద్వితీయ కాండంలో కూడా అన్నాడు ఏమని, నేను నీలాంటి ప్రవక్తలు నీ సహోదరులు గుర్తిస్తాను. ఆయన లాంటి ప్రవక్తలు ఎవరు? మోషే లాంటి ప్రవక్తలు. మోషే ప్రవక్తలు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. యేసు ప్రభువు ధర్మం ఏమిటి? కంటి బదులు కన్ను, పంటిలో నా ధర్మం కాదన్నాడు. కంటి బదులు కన్ను, పంటి బదులు పన్ను నా ధర్మం కాదన్నాడు. కంటి బదులు కన్ను, పంటి బదులు నా ధర్మం కాదు. నా ధర్మం ఏమిటి? చేసుకుంటున్నాం. ఒక చెంప కొడితే రెండో చెంప చూపించు. ఇంత స్పష్టంగా ఇచ్చాడన్నా, ఎంత స్పష్టంగా ఇచ్చాడట. కంటి బదులు కన్ను, పంటి కనుక యేసు ప్రభుతో సమానం, మోషేతో సమానం. ఆయన లాంటి వాడు కాదు. ఆయన హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. చూశాడన్న. సో ఆయన మహామంత్రం, ఆయన పంచాక్షర మంత్రం, ఆయన దేవదేవ మంత్రం, ఆయన ఆది మంత్రం లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చదివితే మానవ జన్మకు కళ్యాణం అవుతుంది. అందరూ లో కళ్యాణం అయిపోతుంది. ఇది సత్యం, ఇది యథార్థం. ఈ మహామంత్రం ఎక్కడ ఉంది? ఈ మంత్రం ఎక్కడ ఉంది? మన సామవేదంలో స్పష్టంగా ఇచ్చాడు. సామవేదంలో ప్రతి మంత్రం తర్వాత చివరిగా చదివేది ఏమిటి? హా 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 హూ 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 హీ 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 అని చూస్తాం. హా 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 హూ హూ హీ. హా హా అకారము, హూ ఉకారము, హీ ఇకారం. ఈ ఆయువుతోనే ఏ భాష ఉంటుంది? ఏ భాష అక్కడ ఉంటుంది. ఇదే లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మద్ రసూలుల్లాహి. ఇది నాన్న, ఇది మహామంత్రం. ఇది ఎక్కడ ఉన్నది? ఈ పంచాక్షర మంత్రం దేవదేవ అనేక మందిరాల్లో ఉన్నది. అంతేకాదు మన మసకపై కూడా ఉన్నది. పైన ఇలా పెడతాం, పొడుగ్గా ఇలా రాస్తాం. మన పండితులు రాష్ట్రం చూసారు ఇలా పొడుగ్గా, పక్కటిగా పొడుగు నామం. ఆ తర్వాత యూటైప్లో రామచంద్రుడు, కృష్ణ భగవానుడు, తర్వాత మన ఆంజనేయ స్వామి వారు చూసారు యూటైప్లో. ఆ తర్వాత త్రిశూలం లాగా తిరుపతి వెంకటేశ్వర స్వామి 3 చూసారా? అలాగే శివునికి అడ్డపడుతున్నాయి, మరి మధ్య పడుతుంది. చూసారా? ఇదిరా పంచాక్షరాలు, బీజాక్షరాలు. ఈ బీజాక్షరాలు మన రాముడు రాసి దాని మీద పచ్చగుడ్డ కప్పి ఏమంటారు? ఇది చిదంబ రహస్యం అన్నాడు, దేవరహస్యం అన్నాడు. బ్రహ్మం గారు చెప్పాడు దేవరహస్యం పైన పోతులూరి హరిభక్తుడు జ్యోతిష్యుడు రాస్తాడు. జ్యోతిష్యం భక్తగలన్నా ఆ పరమాత్మ బంధాన్ని జ్యోతిష్య భక్తమే. ఆ చిదంబ రహస్యం మేమే లోకానికి అందించేసింది, మా ద్వారానే ప్రపంచానికి అందించమన్నాడురా. ఇదే ఈ అరబీ భాష పంచాక్షరాలు ఇలా పెడితే లా, అది అరబీ అక్షరాలకి. సంస్కృతం కాదు, తెలుగు కాదు, కన్నడ కాదు, ఇంగ్లీష్ కాదు, ఇది సంస్కృత భాష. లా ఇది అలీఫ్, ఇలాహ. దీంతో ఇల్లల్లాహు బొట్టు మీమ్ అనే అక్షరం బొట్టుతో, ముహమ్మద్ దీంతో రసూలుల్లాహి జబర్దేర్ పేష్ వెనుగలుపుకుంటే షార్ట్ ఫామ్ ఉంది లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం. దీన్ని అల్లోపనిషత్తులు అన్నాడమ్మా. లా ఇలాహ హరడే పాపం ఇల్లల్లాహ పరమ పదం జన్మ వైకుంఠ ప్రాపనోతి తుజపే నామ ముహమ్మదం సల్లల్లాహు అలైహి వసల్లం. లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మద్ రసూలుల్లాహ్ నీ జన్మ వైకుంఠాన్ని చేరుకుంటున్నాడు. ఇంత స్పష్టంగా ఇచ్చాడు. దీన్నే తులసీదాస్ మహారాజ్ అన్నాడమ్మా. జబ్ సంగ్రామ కే దీను హువే बिना मोहम्मद नैया पार न होवे तब होवे संगलिंग अवतार महदी कहे सकल जग सारा. ఆ హజరత్ ముహమ్మద్ తప్ప ఈ ప్రపంచంలో ఈ నామం దాటించేవాడు ఎవరు లేరమ్మా. ఇంత స్పష్టంగా అన్నాడ. భక్తుల్లో భేదభావం లేవమ్మా. గురు బాబానాథ్ స్వతహాగా అన్నాడ. జన్మ సాఖీ భాయ్ బాల గ్రంథం పేజీ 151 ఉంది. కెతే నూరే ముహమ్మదీ డిఠే నబీ రసూల్ నానక్ కుదరతి దేఖ్ కర్ ఖుదీ గయే సబ్ భూల్. చూసారా నాన్న, భక్తిగణంలో భేదభావం లేదు. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ జ్యోతిష్యం నుండి అనేక నబీ రసూలుగా పురుషులు అవతారుతుంది. ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జ్యోతి నుండి వెలువడుతూ చూస్తే తాను కూడా ఆయన దాసుని అన్నాడు. మేము ఇంకా గులాం అంతే ఆయన చూశాను.
ఆ పరమాత్మ దేవుడు. ఇంకా హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లోకానికి ఇంత ప్రార్థన ఆత్మ పూజ, దాన్ని నమాజ్ అంటారు ముస్లిం సంస్కృతిలో. ఆత్మ పూజది, మానసిక పూజ, వ్యక్తి పూజ కాదు, శక్తి పూజ, పవర్. ఆ పూజా విధానాన్ని కూడా చెప్పడానికి సమయభావం కారణంగా దీంతో ఆ గ్రంథాన్ని ఎదుర్కొంటూ మానవ జాతి అందరినీ ఏకపరచమని, మన భారతదేశ స్వర్గమయం చేయమని ఆయన తల్లిని వేణుళ్ళ స్తోత్రపాఠం చేస్తూ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ఆయన తల్లిని వేడుకుంటూ వాహు దావహందు రబ్బిల్ ఆలమీన్. ఓం శాంతి శాంతి శాంతి. హక్ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు